బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమా తీసిన రాజమౌళి మరోసారి అదే తరహాలో మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్లు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. 1920 నాటి మహావీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీముల కథా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఈ మధ్య ప్రెస్ మీట్లో దర్శకధీరుడు రాజమౌళి తెలిపారు. ఈ సినిమా మొన్నటి వరకు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ పూణేలో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా చిత్ర యూనిట్ తెలిపారు. అంతేకాదు నిన్న రామ్ చరణ్తో ఎన్టీఆర్ స్కూటీపై వెళ్తున్న వీడియో కూడా తెగ వైరల్ అయింది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఆయన జిమ్ చేస్తున్న సమయంలో కాలు బెనికి చిన్న గాయమైంది. దీంతో పూణేలో జరగాల్సిన RRR చిత్రీకరణ వాయిదా వేశారు. ఆయన 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో చిత్రీకరణ కూడా 3 వారాల తర్వాత కొనసాగించనున్నట్లు చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ చిత్రంలో ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ కథానాయకులుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. 2020 జూలై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చరణ్కు గాయమైన విషయాన్ని స్పష్టం చేస్తూ ఆయన సతీమణి ఉపాసన ఓ ట్వీట్ చేశారు. మిస్టర్ సి త్వరగా కోలుకోవడానికి మీ ఆశీర్వాదాలు కావాలని ఆమె పేర్కొన్నారు. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.